ముమ్మిడివరం మండలం ఐనాపురంలో దారుణం చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని మైనరు బాలికపై అత్యాచారం చేశాడు ఓ వృద్ధుడు. 65 సంవత్సరాల మూదే చిన్నబాలయోగి బాలికపై గత కొన్నాళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి అమలాపురం డీఎస్పీ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన చిన్నబాలయోగి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అతనిపై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ముమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామం కి సంబంధించినటువంటి రామారావుపేటలో మాకు ఒక మైనర్ గర్ల్ రేప్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. దీంట్లో ఆ మైనర్ గర్ల్ వయసు 15 సంవత్సరాలు. ఇటీవల మొన్న మార్చిలోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. ఆమె కొద్దిగా వికలాంగురాలు నుండి ఆమెకి సర్టిఫికేట్ కూడా ఉంది. ఒక 6,000 రూపాయలు ఈ వికలాంగురాలి పెన్షన్ కూడా వస్తుంది. ఆమె కొద్దిగా తెలివి తక్కువగా ఉండి టైప్ ఆఫ్ మెంటల్లీ కొద్దిగా వెనుకబడతనంగా ఉంటుంది. ఈమెని ఆ పక్కన నైబర్హుడ్లో ఉన్నటువంటి 60 సంవత్సరాల వ్యక్తి ఆమెని ఎవరు లేని సమయంలో ఆమెని రేప్ చేయడం జరిగింది. ఇలా కొన్నిసార్లు చేయడం జరిగింది. కనీసం ఒక 5 సార్లు చేసినట్టుగా ఆమె చెప్తుంది. ఈ వ్యక్తి ఇంట్లోనూ తన ఇంటి వెనకాల ఉన్నటువంటి కొబ్బరి తోటను చేశానని చెప్పింది. దాని మీద నిన్న రాత్రి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ రేప్ కేసు పోక్సో యాక్ట్ కేసు ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. సో దాని మీద మేము నేనే దర్యాప్తు అధికారిని కాబట్టి నేను దర్యాప్తు చేస్తున్నాను. ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ముద్దాయి పేరు ముదే చిన్న బాలయోగి ఎలియాస్ బాలయ్య చిన్న బాలయ్య అంటారు. 60 సంవత్సరాల వయసు, సేమ్ క్యాస్ట్, ఇద్దరు కూడా క్యాస్ట్ వయసు మాలే. సో ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. దర్యాప్తు కోసం ఈరోజు న్యాయస్థానానికి వెళ్ళాము. అక్కడ ఉన్న సాక్షుల్ని విచారించాము. త్వరలో ముద్దాయిని అరెస్ట్ చేస్తాం. ఈ నేరం యొక్క కాన్సిక్వెన్స్ అంటే ఫలితంగా ఆమె గర్భవతి కూడా అయింది. ఆమె ప్రజెంట్ 4వ నెల గర్భవతి. సో ఆమె పరిస్థితి కూడా బాగాలేదు. ఆమెకి శారీరకంగా వీక్గా ఉండడం వలన జీజీహెచ్లో డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఆమె ఇప్పుడు ప్రజెంట్ 4వ నెల గర్భవతి. ఆమె యొక్క గర్భం విషయంలో కూడా సరైన నిర్ణయం త్వరలో తీసుకుంటామని డాక్టర్స్ చెప్పారు. ఎందుకంటే ఆమె